ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. హే జీవితాన్ని పంచుకునే వాళ్లే ఆ పాలని కూడా పంచుకుని తాగాలట. మనం జీవితాన్ని పంచుకునే అవకాశం ఎలాగూ లేదు కదా. అందుకే ఆ పాలని పక్కన పెట్టేశాను. మీరేమీ అనుకోకండి. కానీ నా మెడలో కట్టిన తాళిని, మన మధ్య ఏర్పడిన బంధాన్ని నేనెప్పుడు గౌరవించాలని అనుకుంటున్నాను. నన్ను దీవించండి. పర్వాలేదు, పైకిలే. ఏం ఆలోచిస్తున్నావు కనక మహాలక్ష్మి? మనిద్దరికి పెళ్లి చేసి మా అమ్మ నాన్న చాలా సంతోషపడిపోయారు. ఇప్పుడు ఈ కార్యం కోసం నన్ను తయారు చేసి ఈ గదిలోకి పంపించి ఇంకా సంబరపడిపోతున్నారు. కానీ వాళ్ళందరికీ అర్థం కాని విషయం ఏంటంటే, మన పెళ్లి ఒక బొమ్మల పెళ్లి అని, మన మధ్య భార్యాభర్తల బంధం లేదు అని. వాళ్ళని సంతోషపెడుతూ నేను తప్పు చేస్తున్నానో ఒప్పు చేస్తున్నానో అర్థం కావడం లేదు. కాలం నన్ను మరీ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో పడేస్తుందని నేను అస్సలు ఊహించలేదు. కనక మహాలక్ష్మి, కాలం మనుషులతో ఆడుకుంటుందని అక్కడెక్కడ పుస్తకాల్లో చదివినప్పుడు, ఏంటో మనుషులు అనుకుంటున్నప్పుడు నాకు సరిగ్గా తెలియలేదు. మన పెళ్లి జరిగినప్పటి నుంచే దానికి అర్థం కూడా తెలుస్తూ ఉంది. కాలం మనుషులతో ఇంత ఆడుకుంటుందా అని, కాలం మనుషులు వెళ్లే దారిలో ఇన్ని మలుపులు సృష్టిస్తుందా అని. ఇవన్నీ చూశాకే నాకు అర్థమవుతోంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో కనక మహాలక్ష్మి, కాలం కట్టే అడ్డుగోడల్ని దాటుకుని వెళ్లాలని, కాలం పెట్టే పరీక్షల్ని అధిగమిస్తూ మనం ముందుకు సాగిపోవాలని. కానీ ఇన్ని బాధలు భరిస్తూ, ఎన్ని మలుపులు దాటుకుంటూ వెళ్తూ, మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మనం మోసం చేస్తున్నాం కదా. అందుకే కాస్త బాధగా ఉంది. కనక మహాలక్ష్మి, ఒక్కటి చెప్తాను. మనం పుడుతూ పుడుతూ
అమ్మ భరించలేనంత నొప్పిని కలిగించి పుడతాను తెలుసా? దాని ఉద్దేశం తల్లికి నొప్పి కలిగించాలనే ఆలోచనతో కాదు. కానీ ఆ నొప్పి కలిగించకుండా మనం పుట్టే అవకాశం లేదు. ఇక్కడ తప్పెవరిదంటే చుట్టూ ఉన్న పరిస్థితులది, మనల్ని సృష్టించిన ఈ సృష్టిది. ఇప్పుడు మనం కూడా మన చుట్టూ ఉన్న పరిస్థితులకి తగ్గట్టు నడుచుకుంటున్నాం తప్ప ఎవరిని నొప్పించాలని కాదు, ఎవరిని మనం మోసం చేయాలని కాదు. సరే, నువ్వు దేని గురించి కూడా ఆలోచించకుండా ఇప్పుడు పడుకో. విహారీ గారు, మీరు పైన పడుకోండి. పర్వాలేదు లక్ష్మి, నువ్వు పైన పడుకో, నేను కింద పడుకుంటాను. అది కాదు విహారీ గారు, నేను చెప్పేది. కనక మహాలక్ష్మి, నేను పర్వాలేదు అంటున్నాను కదా, నువ్వు వెళ్ళి పడుకో. కనక మహాలక్ష్మి, మహాలక్ష్మి, కనక మహాలక్ష్మి, ఏమైంది? బల్లి విహారీ గారు, బల్లి విహారీ గారు, బల్లి బల్లా? బల్లి నా మీద పడింది, నా మీద పడింది. కనక మహాలక్ష్మి, బల్లి వెళ్ళిపోయింది. కనక మహాలక్ష్మి, కనక మహాలక్ష్మి, బల్లి వెళ్ళిపోయింది. సారీ విహారీ గారు, సారీ. ఇట్స్ ఓకే. సరే, ఇప్పటికే లేట్ అయింది, నువ్వు పడుకో. రేపు మార్నింగ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, సరేనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.